స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సమ్ స్టేట్స్. ఆర్టికల్స్ 371 ఇంకా 371J వరకు పార్ట్ 21లో ఉన్నాయి, మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నట్టు. స్పెషల్ ప్రొవిజన్స్ 12 స్టేట్స్కి ఉన్నవి, మహారాష్ట్ర, గుజరాత్, నాగాల్యాండ్. ఒక్కొక్క స్టేట్కి చూద్దాము. ఇంటెన్షన్ ఏంటి అంటే టు మీట్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ బ్యాక్వర్డ్ రీజియన్స్ ఆఫ్ ద స్టేట్స్, టు ప్రొటెక్ట్ ద కల్చరల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. ఆస్పిరేషన్స్ మీట్ అవ్వడానికి బ్యాక్వర్డ్ రీజన్స్, ఇంకా కల్చరల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఒక ట్రైబల్ పీపుల్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంకా కొన్ని దగ్గర ఏమో డిస్టర్బ్డ్ లా అండ్ ఆర్డర్ కండిషన్ ఉంది కొన్ని స్టేట్స్లో, ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోకల్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఒరిజినలీ కాన్స్టిట్యూషన్లో ఏం స్పెషల్ ప్రొవిజన్స్ లేవు ఈ స్టేట్స్కి. సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ ద్వారా రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అప్పుడు జరిగిన కదా, ఆర్ కన్ఫర్మెంట్ ఆఫ్ స్టేట్హుడ్ ఆన్ ద యూనియన్ టెరిటరీస్, అప్పుడు ఇవన్నీ యాడ్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్రకి, గుజరాత్కి చూద్దాం. ఆర్టికల్ 371 కింద ప్రెసిడెంట్ అనడానికి ఆథరైజ్డ్ ఉంది. టు ప్రొవైడ్ దట్ గవర్నర్, ప్రెసిడెంట్ గవర్నర్కి చెప్పాలన్నట్టు. గవర్నర్ ఆఫ్ మహారాష్ట్రకు, గుజరాత్కి స్పెషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏంటి అంటే, మీరు సపరేట్ డెవలప్మెంట్ బోర్డ్స్ పెట్టండి విదర్భకి, మరాఠవాడికి అండ్ రెస్ట్ ఆఫ్ మహారాష్ట్రకి. విదర్భ, మరాఠ్వాడ అండ్ రెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇంకా గుజరాత్లో అయితే సౌరాష్ట్ర, SAURA సౌరాష్ట్ర, కచ్ అండ్ రెస్ట్ ఆఫ్ గుజరాత్కి డెవలప్మెంట్ బోర్డ్స్ పెట్టాలి అంట. ప్రొవిజన్ దట్ ఏ రిపోర్ట్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ దిస్ బాడీస్, ఒక రిపోర్ట్ కూడా ఇది అసెంబ్లీలో పెట్టాలి, ఎవ్రీ ఇయర్ పెట్టాలి. ఈక్విటబుల్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఓవర్ ద అబవ్ మెన్షన్డ్ ఏరియాస్. An equitable arrangement to providing adequate facilities for technical, educational and vocational training and adequate employment opportunities in the state services in respect of above mentioned అన్నట్టు. ఇప్పుడు నాగాల్యాండ్కి చూసుకుంటే 371A ఆర్టికల్ ఇక్కడ యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్ ఏదన్నా కొన్ని మ్యాటర్స్కి సంబంధించి నాగాల్యాండ్కి అప్లికేబుల్ కావు అన్లెస్ ఆ అసెంబ్లీ, నాగాల్యాండ్ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ డిసైడ్ చేస్తేనే సార్. ఏంటివంటే రిలీజియస్ ఆర్ సోషల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద నాగాస్ కానీ, నాగా కస్టమరీ లా అండ్ ప్రొసీజర్ కానీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ జస్టిస్ ఇన్వాల్వింగ్ డిసిషన్స్ అకార్డింగ్ టు నాగా కస్టమరీ లా, అంటే సివిల్ అండ్ క్రిమినల్ జస్టిస్ కూడా నాగా కస్టమరీ లా ప్రకారం నడవాలి. ఇంకా ఓనర్షిప్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ కూడా నాగాల్యాండ్ అసెంబ్లీ చెప్తేనే పార్లమెంట్ యాక్ట్స్ వర్కౌట్ అవుతాయి. గవర్నర్ ఆఫ్ నాగాల్యాండ్ ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అక్కడ లా అండ్ ఆర్డర్ చూడాలి. ఎందుకంటే అప్పుడు ఎప్పటి వరకు అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఎవరైతే హోస్టైల్ నాగాస్ చేస్తున్నారో అదంతా అయిపోయే వరకు అన్నట్టు. ఈ పని చేసే ఈ రెస్పాన్సిబిలిటీలో గవర్నర్ అనేటానే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కన్సల్ట్ అయ్యి తన ఇండివిజువల్ జడ్జిమెంట్ ఇవ్వాలి, అండ్ తన డెసిషనే ఫైనల్ అన్నట్టు. సో గవర్నరు కన్సల్ట్ చేయాలి, కానీ ఫైనల్ డెసిషన్ తన ఇండివిజువల్ అన్నట్టు. ఈ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నరు ఆగిపోద్ది ఎప్పుడైతే ప్రెసిడెంట్ చెప్తాడో. గవర్నర్ అన్నట్టనే ఎన్ష్యూర్ చేయాలి మనీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో ఒక స్పెసిఫిక్ పర్పస్కి ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద డిమాండ్ ఫర్ ఎ గ్రాంట్ రిలేటింగ్ టు దట్ పర్పస్. అందుకే వాడుతుర్రలే చూడాలి, వేరే దానికి వాడకుండా చూడాలన్నట్టు. ఒక రీజనల్ కౌన్సిల్ 35 మెంబర్స్ ఉంటారు కదా, అది ఎస్టాబ్లిష్ చేయాలి తుయన్సాంగ్ డిస్ట్రిక్ట్కి ఆఫ్ స్టేట్కి. ఒక రీజనల్ కౌన్సిల్ నాగాల్యాండ్లో ఒక రీజనల్ కౌన్సిల్ పెట్టాలి. అందులో ఏంది 35 ఏదానికి రీజనల్కి 35 మెంబర్స్ ఉండాలి. అది ఏ డిస్ట్రిక్ట్కి అంటే తుయన్సాంగ్ డిస్ట్రిక్ట్కి. గవర్నర్ అనే రూల్స్ ఇవ్వాలి, కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్కి, మేనర్ ఆఫ్ చూసింగ్ మెంబర్స్కి, క్వాలిఫికేషన్కి, టర్మ్, శాలరీస్, అలయన్స్ ఎంత, ఈ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద కౌన్సిల్ ఎలా ఉండాలి, అపాయింట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ కౌన్సిల్, సర్వీస్ కండిషన్స్, ఇంకే మ్యాటర్ అయినా సరే, కాన్స్టిట్యూషన్ అండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కౌన్సిల్. తుయన్సాంగ్ డిస్ట్రిక్ట్కి 10 yearsకి ఫార్మేషన్ ఆఫ్ నాగాల్యాండ్ సచ్ ఫర్దర్ పీరియడ్కి గవర్నర్ అనేటానే రికమెండ్ చేయాలి. మే స్పెసిఫై ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద రీజనల్ కౌన్సిల్. ఒకవేళ రీజనల్ కౌన్సిల్ రికమెండ్ చేస్తే స్పెసిఫై చేయొచ్చు కొన్ని ప్రొవిజన్స్ ఆపరేట్ అవుతాయి తుయన్సాంగ్ డిస్ట్రిక్ట్ అని. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద తుయన్సాంగ్ డిస్ట్రిక్ట్ అనేది షాల్ బి క్యారీడ్ ఆన్ బై ద గవర్నర్.
గవర్నర్ మే స్పెసిఫై ద రికమెండేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ వుడ్ బి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ త్యుయాన్ సంఘ్ అనేది గవర్నరే క్యారీ చేస్తాడు. గవర్నర్ ఇన్ హిస్ డిస్క్రిషన్ అరేంజ్ ఫర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ ప్రొవైడెడ్ బై సెంటర్ బిట్వీన్ త్యుయాన్ సంఘ్ డిస్ట్రిక్ట్ అండ్ నెక్స్ట్ ఆఫ్ నాగాలాండ్. ఏ యాక్ట్ ఆఫ్ నాగాలాండ్ అసెంబ్లీ కానీ అది అప్లికేబుల్ కాదు త్యుయాన్ సంఘ్ డిస్ట్రిక్ట్కి అన్లెస్ గవర్నర్ డైరెక్ట్ చేస్తే. అది గవర్నర్ కూడా ఎప్పుడు డైరెక్ట్ చేస్తాడు? రికమెండేషన్ ఆఫ్ రీజనల్ కౌన్సిల్. గవర్నర్ అంటే రెగ్యులేషన్స్ చేయొచ్చు పీస్కి, ప్రోగ్రెస్కి, గుడ్ గవర్నమెంట్కి ఈ డిస్టిక్లో, త్యుయాన్ సంఘ్ డిస్టిక్లో ఏ రెగ్యులేషన్ అయినా సరే రిపీల్ చేయొచ్చు, యాక్ట్ అమెండ్ కూడా చేయొచ్చు. అమెండ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎనీ అదర్ లా అప్లికేబుల్ టు ద డిస్టిక్. ఇంకొక మినిస్టర్ ఫర్ త్యుయాన్ సంఘ్ అఫేర్స్ ఉంటాడు స్టేట్లో. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ లిస్టులో మినిస్టర్స్ ఫర్ త్యుయాన్ సంఘ్ అఫేర్స్. ఈ ఈస్ టు బి అపాయింటెడ్ ఫ్రమ్ అమాంగెస్ట్ మెంబర్స్ రిప్రజెంటింగ్ త్యుయాన్ సంఘ్ డిస్టిక్ ఇన్ ద నాగాలాండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నట్టు. ఫైనల్ డిసిషన్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్ అన్ని గవర్నరే తీసుకుంటాడు. మెంబర్స్ ఆఫ్ ద నాగాలాండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ ద త్యుయాన్ సంఘ్ డిస్టిక్ వాళ్ళు ఆర్ నాట్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ బై ద పీపుల్ బట్ బై ద రీజనల్ కౌన్సిల్. అసెంబ్లీకి డైరెక్ట్ వెళ్ళుకోరు మేము నాగాలాండ్లో. ఇప్పుడు ఇంకా ఆసాంకి చూసుకుంటే 371B కింద ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ప్రొవైడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఏ కమిటీ. ప్రెసిడెంట్ ఒక కమిటీ క్రియేట్ చేయాలి. కమిటీ ఆఫ్ వాట్? ఆసాం లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్సిస్టింగ్ ఆఫ్ వాట్? మెంబర్స్ ఎలక్టెడ్ ఫ్రమ్ ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్ అండ్ సచ్ మెంబర్స్ ఈ మే స్పెసిఫై. ఎక్కువ ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చిన మెంబర్స్ నుంచి ఒక కమిటీ ఫామ్ చేయాలి. మణిపూర్ 371C ప్రకారం ఏంటి అంటే ప్రెసిడెంట్ అనేటానికి ఆథరైజ్డ్ ఉంది టు ప్రొవైడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎ కమిటీ ఆఫ్ మణిపూర్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఆఫ్ దెల్ కనెక్టెడ్ ఫ్రమ్ ఎ హిల్ ఏరియా. సేమ్ హిల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని ఒక ప్రెసిడెంట్ ఆల్సో డైరెక్ట్స్ దట్ ద గవర్నర్ షల్ హ్యావ్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ టు సెక్యూర్ ప్రాపర్ ఫంక్షన్. గవర్నర్ ఆ కమిటీ మంచిగా చేస్తుంది లేదా చూడాలన్నట్టు. గవర్నర్ ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాలి ప్రెసిడెంట్కి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హిల్ ఏరియాస్ గురించి రిపోర్ట్ ఇవ్వాలి గవర్నర్ ప్రెసిడెంట్కి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్స్కి ఎట్లా హిల్ ఏరియాస్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలి అని. ప్రొవిజన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏంటంటే 371D అండ్ 371E ప్రకారం స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. 2014లో 371Dని తెలంగాణకు కూడా ఆల్సో ఎక్స్టెండెడ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ బై ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014. ఈ ఆర్టికల్ 371D కింద ఏముంటుంది అంటే ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ప్రొవైడ్ ఫర్ ఈక్విటబుల్ ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ for the people belonging to different parts of the state in the matter of public employment and education, and different provisions can be made for various parts of the state. ఈ దేనికోసం ప్రెసిడెంట్ స్టేట్ గవర్నమెంట్కి చెప్పాలి సివిల్ పోస్ట్ ఇన్ లోకల్ క్యాడర్స్లో పెట్టాలి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఇన్ లోకల్ క్యాడర్లో పెట్టాలి. పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ విచ్ షాల్ బి రిగార్డెడ్ as the local area for admission to any educational institution. He may also specify the extent and manner of reference or reservation given in the matter of direct recruitment to post in any such cadre or admission to any such educational institution. President may provide for the establishment of an administrative tribunal in the state to deal with the certain disputes and grievances relating to appointment, allotment or promotion to civil post. Tribunal is to function outside the purview of the state high court. No court is to exercise any jurisdiction in respect of any other matter subject to the jurisdiction of the tribunal. ప్రెసిడెంట్ ట్రిబ్యునల్ని అబాలిష్ కూడా చేయొచ్చు. ఎప్పుడైతే తను సాటిస్ఫై అవ్వలేదో ఈ కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ అవసరం లేదనుకుంటాడో అప్పుడు క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, క్యాన్సిల్ కూడా చేయొచ్చు. అంటే 371 ఏం చేస్తుందంటే సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అని. సిక్కింకి ఏముందంటే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే 1975లో జరిగిందో సిక్కింని ఒక స్టేట్గా చేసింది. ఇది ఒక ఆర్టికల్ 371F తెచ్చింది. స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి సిక్కింకి. ఏంటంటే సిక్కిం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇది నాట్ లెస్ దాన్ 30 అంటే 30 మెంబర్స్ మినిమం ఉంటారు. 1 seat ఈజ్ అలాటెడ్ టు సిక్కిం. ఇన్ ద లోక్సభలో ఒక సీటు అండ్ సిక్కిం ఫార్మ్స్ 1 పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్. మొత్తం సిక్కిం కలిపి ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ అని. రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సిక్కిం ప్రొటెక్ట్ చేయడానికి పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ప్రొవైడ్ the number of seats in the Sikkim Legislative Assembly which may be filled by candidates belonging to such sections. ఆ సెక్షన్స్ ఎన్నుకోవాలన్నట్టు. ఆ సెక్షన్స్ వాళ్ళే ఎన్నుకోవాలి కదా, ఆ సెక్షన్స్ వాళ్ళే నిలబడాలన్నట్టు. డీలిమిటేషన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఫ్రమ్ విచ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు సచ్ సెక్షన్స్ ఎలోన్ మే స్టాండ్ ఫర్ ఎలక్షన్ ఆఫ్ ద అసెంబ్లీ. గవర్నర్ అంటే స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది పీస్కింగ్ ఈక్విటబుల్ అరేంజ్మెంట్ ఫర్ ఎన్షూరింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సిక్కిం.
ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ దిస్ గవర్నర్ షాల్ యాక్ట్ ఇన్ డిస్క్రిషన్లో పనిచేయచ్చు, సబ్జెక్ట్ టు ద డిస్క్రిషన్స్ ఇష్యూడ్ బై ప్రెసిడెంట్ అన్నట్టు. ప్రెసిడెంట్ కెన్ ఎక్స్టెండ్ టు సిక్కిం ఎనీ లా విచ్ ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్. President can extend with restriction or modification to Sikkim any law which is in force in a state of the Indian Union. మిజోరంకి ఏముంది అంటే C371G యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్ ఏదైతే ఉంటాయో అవి అప్లై అవ్వవు మిజోరంకి. లెజిస్లేటివ్ అసెంబ్లీ చేస్తే తప్ప రిలీజియస్ ఆర్ సోషల్ ప్రాక్టీసెస్ మిజో కస్టమరీ దాని ప్రకారం అన్నట్టు. మిజోలో మినిమం 40 ఉండాలి అన్నట్టు. అరుణాచల్ ప్రదేశ్ అండ్ గోవాకు వచ్చేసి 371 అయ్యిందంటే గోవా లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాట్ లెస్ దెన్ 30 ఉండాలి. అరుణాచల్ ప్రదేశ్లో ఏంటంటే 371H ప్రకారం గవర్నర్కి ఒక లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ చూసుకోవాలి. గవర్నర్ తన కన్సల్ట్ చేయాలి, కానీ తన ఇండివిజువల్ జడ్జిమెంట్ మాత్రం ఎక్సైజ్ చేయొచ్చు అన్నట్టు. అంతపదనే ఫైనల్ అన్నట్టు. ఇది ఎప్పుడైతే ప్రెసిడెంట్ చెప్తాడో అప్పుడు ఈ పవర్ ఆగిపోద్ది గవర్నర్కి. అరుణాచల్ ప్రదేశ్లో మినిమం 30 మెంబర్స్ ఉండాలి. కర్ణాటకకు వచ్చేసి 371J అన్నట్టు ఒక సపరేట్ డెవలప్మెంట్ బోర్డు పెట్టాలి హైదరాబాద్ కర్ణాటక రీజియన్కి. ఇంకా ఒక రిపోర్ట్ చేయాలి ద వర్కింగ్ ఆఫ్ ద బోర్డు విచ్ వుడ్ బి ప్లేస్డ్ ఎవ్రీ ఇయర్ బిఫోర్ అసెంబ్లీ అన్నట్టు. ఈక్విటబుల్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఇవ్వాలి ఫర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఓవర్ ద రీజన్. సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద రీజన్స్ ఫర్ బిలాంగ్స్ టు రీజన్ సీట్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ జాబ్లో కూడా వెళ్ళలేదు. 371J విచ్ ప్రొవైడెడ్ ఫర్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద హైదరాబాద్ కర్ణాటక రీజన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ ఇన్సర్టెడ్ ఇన్ 98 అమెండ్మెంట్ CAA 2012లో పెట్టారు. ఇది హైదరాబాద్ కర్ణాటక రీజన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఈ స్పెషల్ ప్రొవిజన్స్ ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఫర్ ఈక్విటబుల్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ టు మీట్ ద డెవలప్మెంట్ నీడ్స్ ఓవర్ ద రీజన్ హ్యాస్ well as to enhance human resources and promote employment from region by providing for local cadres in service. 2010లో లెజిస్లేటివ్ అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక ఒక సపరేట్ రిజల్యూషన్స్ పాస్ చేసేవి సీకింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ హైదరాబాద్ కర్ణాటక రీజన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. గవర్నమెంట్ ఆఫ్ కండక్ట్ టెండర్స్ కూడా చేసింది స్పెషల్ ప్రొవిజన్స్ కావాలి అని చెప్పి. ఈ రిజల్యూషన్ సాట్ టు అక్సలరేట్ డెవలప్మెంట్ ఆఫ్ మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్ ఆఫ్ ద స్టేట్ అండ్ ప్రమోట్ ఇంక్లూసివ్ గ్రోత్ విత్ వ్యూ టు రెడ్యూసింగ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ద స్టేట్.